అనకాపల్లి జిల్లా ఎస్రాయవరంలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీఐ కార్యకర్త సోమిరెడ్డి రాజుపై జరిగిన దాడి ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ గోర సంరక్షణ సమితి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆర్టీఐ కార్యకర్త నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఎస్రాయవరం పిఎస్ ముట్టడించారు. రాజు ఇంటి నుంచి పిఎస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్రాయవరం రావడం జరిగింది. మన హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క రాజుగారి మీద ఎవరైతే ముగ్గురు వ్యక్తులు దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, వాళ్ళపైన కేసు పెట్టాలని మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మన వినతిపత్రం విశ్వ హిందూ పరిషత్ హిందూ బంధువులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కేసుని పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని సిఐ గారు అత్యాయుతంగా కేసు పెట్టమని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు పూర్తయినాక మీ విశ్వ హిందూ పరిషత్ని మీ అందరినీ పిలుస్తాం, హిందూ బంధువులను పిలిచి మీ సమస్యల్లో తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సిఏ గారు, ఎస్ఐ గారు మాకు హామీ ఇచ్చారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ జిల్లా వాళ్ళకి కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే ప్రాంతం కూడా వెళ్ళింది. కఠిన చర్యలు తర్వాత ఈ యొక్క కార్యక్రమం ఏమైందని చెప్పమని చెప్పారు. తర్వాత తుది పరిణామం మొత్తం జిల్లా వారీగా ప్రాంతం వరకు వచ్చి ఈ యొక్క గోశాల పెట్టిన ప్రాంతం కూడా వేదాలుగా విచ్చలవిడిగా వాళ్ళు అవసరాల నిమిత్తం గోవులు పట్టుకుండి వేదాలుగా విచ్చలవిడిగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అక్కడ ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం ఎస్రాయవరం గ్రామము. మా గ్రామము గురజాడ అప్పారావు గారి జన్మస్థలము. అయితే నేను సామాజిక కార్యకర్తగా ఉండి మా మండలంలోని అలాగే మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ నా దగ్గరికి వచ్చిన బాధితులకి న్యాయం జరిగే వరకు అధికారులకి, తర్వాత అక్కడే ఇవ్వకపోతే రాష్ట్ర అధికారులకి, అలాగే అక్కడికి వెళ్తే న్యాయం జరగకపోతే లోకాయుక్తకి, అప్పుడు తదనంతరం కూడా అప్పటికి న్యాయం జరిగే వరకు హైకోర్టు కూడా కేసులో వేసి వాడికి న్యాయం జరగలేక నేను నా వంతు సహకారం అందిస్తూ ఉంటాను ప్రజలకి. ఇదే విధంగా నాకు మా మండలంలోని మా ఊరికి సమీపంలో ఉన్నటువంటి పెనుగురు గ్రామంలో ముగ్గురు వ్యక్తులు బయలా కింద రాసుకుని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వారి వద్ద స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నట్లు వాటి